దేవ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. అలా దేవ ఇంటికి వచ్చేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవాని చూసి. నిజంగా దేవుడు ఉన్నాడు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక శారద అయితే "రా దేవ కరెక్ట్ టైంకి వచ్చావు" అని చెప్పేసి అయితే చేయి పట్టుకొని లాగుతూ ఇప్పుడు నువ్వు అని చెప్పేసి తన మెడలో పూలదండ వేస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చావు అని అనేసరికి మిథున అయితే దేవాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మిథున మెడలో నల్ల పూసలు వేయాలి అని చెప్పేసి అయితే శారద అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే ఏం చేయలేక వాళ్ళ అమ్మ కాసి చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నా వెయ్యు అని అనేసరికి ఆ పూల పళ్ళాన్ని ఒక్కసారిగా పైకి విసిరేస్తూ ఉంటాడు. అలా పైకి విసరగానే అందులో ఉన్న నల్లపూసలేంచి మిథున మెడలో పడుతూ ఉంటాయి. అలా మిథున మెడలో నల్లపూసలు పడగానే అందరూ అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక లలిత వీళ్ళందరూ అయితే అలా చూస్తూ నిజంగా వీళ్ళిద్దరిది దేవుడు ముడివేసిన బంధమే అనేది అనుకుంటూ ఉంటారు. ఇక మిథున అయితే తన మెడలో నల్లపూసలు పడడం చూసి అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ నల్లపూసలను పట్టుకొని అది చూసి దేవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక మిథున అయితే తన మెడలో నల్లపూసలను పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది దేవాని చూస్తూ. ఇక దేవ అయితే జరిగింది చూసి షాక్ అవుతూ ఉంటాడు. అలా ఎలా జరుగుతుంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవ వైపు చూస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు మెడలో నల్లపూసలు పడినందుకు.